భూమి, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి మొదలగు గ్రహములు కలుగజేయక మునుపు, కోట్ల నక్షత్రములు కలుగజేయక మునుపు, మహా ఆకాశము కలుగజేయక మునుపు, కోట్ల మంది దేవదూతలను కలుగజేయక మునుపు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఆత్మగా ఉన్నవాడును అనువాడునయ్యున్నాడు. దేవుడు చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయుచున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. తరము వెంబడి తరము గతించుచున్నది, కాని భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే అతి భయంకరుడు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. పక్షపాతము లేక న్యాయమును బట్టి ఆయన జనులకు తీర్పు తీర్చును. ఆయన కునుకడు, నిద్రపోడు. భూమిని దాని స్థలములో నుండి కదిలించి దాని స్తంభములో ఆదరచేయువాడు ఆయనే. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ స్వరూపమును ఆయనకు సాటి చేయుదురు? ఆయనను పోలియున్నవాడు ఎవడు? ఈయన తర్వాత ఏ దేవుడును నిర్మింపబడకూడదు. ఆకాశమందు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. నిజ దేవుని పరిచయం. ఈయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు.